పట్టణంలోని రామన్నపేట ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల అద్దె భవనంలో నిర్వహిస్తున్నారు. పాఠశాలకు 2 కిలోమీటర్ల దూరంలో ఆర్టీసీ కాలనీ, బాబు జగ్జీవన్ రామ్ కాలనీ, ప్రగతి నగర్, హౌసింగ్ బోర్డ్ కాలనీలు ఉన్నాయి. నిరుపేద కుటుంబాలకు చెందిన సుమారు 20 మంది విద్యార్థులు ప్రతిరోజు ఆటోలో పాఠశాలలకు వచ్చి వెళ్లేవారు. ఈ సంవత్సరం డబ్బులు చెల్లించలేని పరిస్థితుల్లో కొంతమంది తల్లిదండ్రులు ఉండడంతో విద్యార్థులు డ్రాప్ అవుట్ అయ్యారు. టూ కిలోమీటర్స్ మేము రోజు నడుచుకుంటూ రావడం సార్ గమనించాడు. సో టీచర్ సార్ పొద్దు నుంచి ఒక ఆటో కొన్నారు. ఆ ఆటోలో రోజు బాలాజీ అంకుల్ దింపి తీసుకువెళ్తున్నాడు. నేను బాగా చదువుకుంటున్నాను. నాకు చాలా సంతోషంగా ఉంది. టీచర్ సార్కి థ్యాంక్స్. నా పేరు దేవేందర్ రాజు, హెడ్ మాస్టర్, ఎంపీపీఎస్ రామన్నపేట ఎస్టీ కాలనీ, మహబూబాబాద్ డిస్టిక్. మా పాఠశాలలో 1 నుంచి 5 తరగతి వరకు క్లాసులు నడుస్తున్నాయి. ఈ 5 క్లాసులలో 42 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. చుట్టుపక్కల ఉన్న కాలనీ నుంచి పిల్లలు ఈ పాఠశాలకు 20 మంది వస్తూ ఉంటారు. కానీ వారు కిలోమీటర్న్నర దూరం నుంచి రావడం చాలా ఇబ్బంది మేము గమనించి వారికి ఒక ఆటోను మేము ఉపాధ్యాయులము సొంత ఖర్చులతో కొని ఏర్పాటు చేశాము. దానివల్ల పిల్లలు రెగ్యులర్గా పాఠశాలకు వస్తున్నారు. డ్రాప్అవుట్స్ తగ్గి సంఖ్య పెరిగింది గతంతో పోల్చుకుంటే. ఇంకా భవిష్యత్తులో కూడా సంఖ్య పెరిగే అవకాశం ఉంటుంది. అయితే మేము పాఠశాలకు సరిపడ తరగతి గదులు లేవు. ఈ పాఠశాల కూడా అద్దె భవనంలో కొనసాగుతుంది. అధికారులు మరి అందరూ స్పందించి మంచి మనసుతో మాకు ఒక పాఠశాల భవనాన్ని, పక్కా భవనాన్ని ఏర్పాటు చేసినట్లయితే ఇంకా పాఠశాలలో సంఖ్య పెరిగే అవకాశము ఉంది.